కాదు కాదు గుడి లాంటి గుడి గుడి లాంటి గుడి తప్పు పట్టిన గుడి తప్పు పట్టిన గుడి బాధ లేని గుడి భయం లేని గుడి ఏది వర్గం పోస్టులు ఆస్తులు పాస్తులు అంటుకోని టెంపుల్ చెప్పరు గోలు మొత్తం తను దగ్గరుండి ఖర్చు పెట్టి ఫస్ట్ చూసాం కానీ ఇట్లాంటి ఒక దృశ్యాన్ని అసలు చూడు ఎంట్రన్స్ చూడది చాలా సుశాలు వస్తాం ముళ్ళు కట్టిపోయి ముళ్ళంతా గుచ్చుకొని ముళ్ళు శవాన్ని అలా తీసుకెళ్ళి ఎవరి ఆలోచన అంటే అసలు అంటికంటే ఇది నీట్ గా ఉండాలి. ఇది అసలు నిజమైన టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారు చూడు చూడు ఎంత అందంగా. పెంచారు మట్టి తోలి దాని మీద ఇప్పుడు అడుకుపోతే మళ్ళీ చౌడే పై మట్టితో బతుకుతాను పై మట్టితో పోతుంది. గురుగారు రండి ఊటీలో పోతున్నట్టుంది అదేనంటుంది. గురుగారు ఇదేంటి ఫారెస్ట్ గృహాలు వెళ్ళినట్టు రండి. మనసు ఉంటే యాక్చువల్ గా ఈ మామూలుగా ఈ పండగ అందరు పెద్దోళ్ళ పండగ అంటారు కదా. ఆ పెద్దోళ్ళని ఎవరు ఆ పెద్దోళ్ళని తెలియదు. ఆడ కంపలన్నీ మూసుకుపోయి అన్ని కూలిపోయి ఏమేమో ఉంటాయి నిజంగానే తెలియదు. ఆ ముందు రోజు వెళ్ళి కొంచెం కంపలు క్లీన్ చేస్తారు అంతే జనరల్ గా. యాక్చువల్గా బలి చక్రవర్తి మన వారసుడు అనమాట. ఆయన వారసులు మనం. బలి లోపలికి వెళ్ళి అందుకని మనం దీన్ని జరుపుకుంటాం. ఇక్కడ మీకు వేసవకాలంలో కూడా చల్లగా ఉంటుంది కదా. తేడా వస్తుంది 4 డిగ్రీలు తగ్గిపోతుంది. దీనిలో ప్రతి ఇక్కడ చౌడండి ఏం గడ్డి పెరగ కూడా మలిచేది కాదు. ఈ అడివంతా ఆయన సృష్టి. మట్టి పోసేసి ఏరు ఒరిజినల్ స్థాయిలో పోయిందండి ఇప్పుడు. అందుకని కాస్త చెక్కంగా వేసాను చెట్లు. చూసావమ్మా వినాయకుడిని చూసావా? మీరు వీడియో పెడితే ఏదో మంచి టెంపుల్కి వెళ్ళారేమో అనుకుంటా. లోపల అన్ని దేవతలు ఉన్నారు. విష్ణుమూర్తి అందరూ ఉన్నారు. ఎన్ని ఎకరమా గురుగారు? ఎన్ని ఎకరాలు ఇది? 2 ఎకరాలు. అరే ఫస్ట్ బ్రహ్మ లైన్ గా ఉన్నాయి చూడు. మీరు మాకు మంచి చూడాల్సిన ప్లేస్ కి వెళ్ళాం శ్మశానం అని చెప్పాలా? మీరే ఎంపీటీసీ చేశారు. ఫ్రీజర్స్ 3 ఫ్రీజర్స్ ఉన్నాయి. అంత పిల్లలంతా ఫారెన్ వెళ్ళినాక పేరెంట్స్ కి వెయిటింగ్ లో ఉండాలి, లో ఉండే అవకాశం ఉందిగా. బ్రహ్మ విష్ణు ఏమో స్నానాలకండి ఇక్కడ వచ్చి స్నానం ఇక్కడే స్నానం చేసి వెళ్ళిపోతారు. మొత్తం కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ పసుపు కుంకాలు పంచడం ఇదండి. ఇది పట్టదండి. ఇది పట్టను కూడా ఒక్కోసారి బయట కూడా చనిపోయారు అనుకోండి, ఇల్లు లేదు అందరూ ఉండిపోవచ్చు. అప్పుడు కూడా చేశారు. ఎవరన్నా ఇల్లు ఇబ్బంది అయ్యి ఉండేవాళ్ళు. ఓ రా చచ్చిపోయింది ఆ దిల్లలో ఉండొద్దంటే దానిలో ఉండొచ్చు. అరే రే 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 ఏం వేసి చూడుకున్నారు చూడు. అరే రే హరిశ్చంద్రుడు డిజైన్ మొత్తం అయిందేనండి. పాట ఇచ్చోటనే భూములేలు రాజేతుల అధికార ముద్రికలు అంతరించిపోయే.
మీరు ఎక్కడ చూసారు ఫస్ట్ అది మోడల్ చేద్దాం గుంటూరులోనా? నేను చాలా చూసి చూసి ఏం చేయకూడదు ఇది ఇదంతా మీరు మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు? గుడి కైండ్ ఆఫ్ అంటే టెంపుల్ అంటే నా మిత్రులారా అంటే కైవల్యం అంటే అదే కదండి, అసలు అన్నిటికన్నా కైవల్యం. గుంటూరులో చేసిన దానికంటే కూడా బాగా చేశారు కదా ఇది. చూడండి రండి, చూడండి నా మిత్రులారా, వైకుంఠపురం అంటారు మనం, వైకుంఠ ధామం. దానిలోకి వెళ్ళాలంటే మనకి చాలా పూర్వకాలంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ నుంచి కూడా భయం లోపలికి వెళ్ళాలంటే అలా సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే భయం అనుకుంటారు. అలాంటి ఒక భయం స్థలాన్ని ధైర్యం తెచ్చిన గురువు ఆయన విజన్ చూడండి ఎలా ఉంది. ఇది బ్రహ్మసాని బ్రహ్మం గారు ఆయనకి విజన్ అన్నమాట. ఈ 2 ఎకరాలు ఆయన దీనిలో నుంచి అద్భుతం కాదండి, గ్రామాన్ని భూమినే దీన్ని ఇలా చెట్లు పెంచేసి ఇలాంటి ప్రాంగణంలో కూడా మనిషి ఆనందంగా వచ్చి ఇక్కడ మేము ధ్యానం చేయొచ్చు. పొద్దున్న ఇక్కడ వచ్చి ధ్యానం చేద్దాం అనిపిస్తుంది మాకు ఇక్కడికి వచ్చి చూస్తుంటే. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఒక మెడిటేషన్ లాంటిలో మన శివుడు చేసి చెబుతారు, శివుడు ఇక్కడ లాంటి ప్లేస్లోనే ధ్యానం చేశారని చెబుతూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఎక్కడ ఉండామనేది కాదు, ఆ ప్లేస్ ఎలాగా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్లేస్ను కూడా అద్భుతంగా ఒక టెంపుల్ లాగా తీర్చిదిద్దిన మీకు నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ మీ విజన్కి. ఆయన విజన్ అన్నమాట ఇది. మీరు మాట్లాడండి గురుగారు. బ్రహ్మయ్య గారికి వయసు 84, 76 ఏళ్ళ వయసుకి ఆయనలో ఈ పని చేసిన తృప్తి ఉందండి. వాళ్ళ ఇంటికి నేను అక్కడ పొగ అవన్నీ ఉంటే అవన్నీ క్రాకర్స్ టపాసులు వచ్చిన పొగ నాకు పట్ల మామూలు పొగ ఓకే, అందుకని నేను పారిపోతా ఉంటే ఆయన పాపం నా కంపెనీ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వసిపెట్టి మాట్లాడుకుంటా. ఇది పిల్లోళ్ళకి ఇది లేదు అంటే ఎవడు పక్కన ఎట్లున్నాడు, ఏం జరుగుతా ఉంది, దాన్ని అవేర్నెస్ క్యాంప్ అని పెట్టి సంవత్సరంలో రోజు అవేర్నెస్ ఎట్లా అని. అవేర్నెస్గా ఉండడం అంటే ప్రజెన్స్లో ఉండడమే, నుంచి ఆలోచించడమే. మనం బాగా తినేటప్పుడు వెనకాల ఎంతమంది ఉండాలి అనుకోవడమే, మనం నడిచేటప్పుడు కింద పడతామా లేస్తామా అని చూసుకోవడమే. ప్రతిదీ అవేర్నెస్సే. ఈరోజు ఆడినాం, ఈరోజు సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు తింటాము సంతోషంగా ఉంటాం, పడుకుంటాం సంతోషంగా ఉంటాం, పిల్లలు తాడుకుంటాం సంతోషంగా ఉంటాం. కష్టం వచ్చిందా దీని నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తే అప్పుడు సంతోషం. బాగా సైకిల్ దొక్కి మిట్ట దిగేటప్పుడు చెమట కారింది ఆరుతుంది, అది సంతోషం. ఐస్ బాక్స్లో పడుకుంటే ఏం సంతోషం? ఏసీలోనే ఉంటే సంతోషం ఉండదు. ఎండకు పోవాలా, చెమట రావాలా, వర్షం పడాలా, నానాలా. అందుకే ఇవన్నీ మనం చేయడం లేదని నేచరే ఇస్తూ ఉంది. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలము. ఆ శీతాకాలంలో ఎండ వస్తుంది, అబ్బా భలే ఉంది, అట్లా అది ఇస్తూ ఉంది. మనం దాన్నంతా వదిలేసి ఓ బాక్సులో పోయి ఏసీ పెట్టి 18 డిగ్రీలో వస్తూ ఉన్నాం, అట్లే ఉంటుంది. సో దీని నుంచి బయటపడాలా. నేను మా పిల్లల్ని ఇంత పిల్లల్ని తీసుకొని రాత్రి 12కి శ్మశానానికి పోయేవాళ్ళం. మా అబ్బాయి అక్కడే కపాలాలు ఎమకలు ఉంటే భూమికలు పెట్టుకునేవాడు. అంటే అక్కడ ఏమి లేదు, అక్కడే సైలెన్స్ ఉంది. ఎవరింటికి పోయినా కాళ్ళు కింద పెట్టద్దు, మీద పెట్టద్దు, పిల్లలు జాగ్రత్త, నీళ్లు పోస్తారు, ఇది ఎవరు మాట్లాడారు. సూపర్ హ్యాపీ సైలెన్స్ ప్లేస్, మోస్ట్ సైలెన్స్ ప్లేస్. అందుకే ఎక్కడ ఏ పని నీ చిన్నచూపు చూస్తారో దాన్ని మనం గౌరవించాలి. వ్యవసాయము చిన్నచూపు, దాన్ని గౌరవించాలి. పాత్రలు అడిగేది, వంట పని చేసేది దాన్ని గౌరవించాలి. పొద్దున్నే మనం వేసిన చెత్త అంతా ఎత్తాడు చూడు, వాళ్ళని గౌరవించాలి. మాస్టర్లు ఎదురు పోయి వాళ్ళ కాళ్ళు మొక్కున్నారు పొద్దున. ఎందుకంటే ప్రతి ఊర్లోనే గొప్పోళ్ళు ఎవరంటే ఫస్ట్ పొద్దున్నే లేచి నవ్వుతా హ్యాపీగా చెత్త మనం వేసిన చెత్త వాళ్ళని మనం చెత్తోళ్ళు అంటాం. మనం చెత్తోళ్ళు, చెత్త తయారు చేసేవాళ్ళు చెత్తోళ్ళు కానీ చెత్త ఎట్లా అవుతారు. కాబట్టి ఈ పని ఎంచుకున్నందుకు కూడా వారు ఎంకరేజ్ ఆయన వాళ్ళ వల్లేనండి చేసి. మీకు కూడా మనసులో ఉంది కదా. కాదు అంటే ఈ పని తీసుకున్నప్పుడు మొట్టమొదటి శ్మశానం డెవలప్ చేస్తానంటే జనం అందరూ కొద్దిగా ఆశ్చర్యం చూశారు. శ్మశానం ఎవరు ఎత్తుకోవాలి. సన్మానం చేసేటప్పుడు కూడా స్పీకర్ గారు వీళ్ళందరూ అదే అసలు ఎవరు వద్దనుకునే పని, అసలు పని, భయపడే పని, అత్యంత అవసరమైన పని. మళ్ళీ ఇప్పుడు వంట చేస్తే అందరూ తినేస్తారు, పాత్రలు అడిగేది ఎవరు? దాన్ని చిన్న చూపు చూస్తారు. తిన్నోళ్ళందరూ పాత్రలు అడగాల. ఆయన ఇది బాగు చేసేటప్పుడు ఎవరు రాగాకంటే టాయిలెట్లు కూర్చుంటుండే. ఇక్కడ మా ఎదురుగానే కూర్చునేవాడి, నేను కారు వేసుకొని కార్లో కూర్చునేవాడిని అండి. వాళ్ళు చూసి కొద్దిగా ఎడంగా పోతారండి. జేసీబీ 200 పని చేసేటప్పుడు ఇట్లా ఉంటే
వాళ్ళు మట్టి పైకి తీయాలి కదా, ఎవరు పని కూడా రారండి దీంట్లో. గారు మా వల్ల కాదు మెదియాలంటే దాదాపు 20 అడుగులు తీయాల్సి వచ్చిందండి పుట్టింగ్స్ కోసం. ఫుటింగ్స్ కోసం. చూడండి ఇప్పుడు ఇది పెద్ద బావి లాంటిదండి ఇది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా బావి లాంటిది. ఇప్పుడు ఆ కుంట అంతా చెరువేనండి, మొత్తం చెరువు కూర్చోం. అందువల్లనే అప్పుడు ఆ రోజుల్లోనే 11 లక్షల రూపాయలు మట్టే పెట్టి, ఎర్రమట్టి పోసి, నల్ల మట్టి, రేగడి మట్టి పోసి. రేగడమట్టి పోసి లేదు, మాకు ఎర్రమట్టి లేదండి. సో ఎంత ఇంపార్టెంట్ పని మన పెద్దవాళ్ళకి అవసరమైంది. ప్రశాంతంగా ఉందండి చూడండి, ఎన్ని చెట్లు, లైఫ్ టైం సాటిస్ఫాక్షన్. అంటే వారి జన్మధన్యం. వారికి బావి అంటే ఎప్పుడైనా కరెంట్ ఇబ్బంది అయితే ఇంత మటుకు అవసరం రాలేదు. ఒకవేళ కరెంటు పోతే ఇంకా నీరు అనేది ఉండదు కదా, అందుకని ఆల్టర్నేటివ్ కనీసం చేదుకొనైనా పోసుకుంటారు అనేది. మరింత మంది వస్తారండి మా వాళ్ళు చనిపోతే. సోల్ఫుల్ అండ్ ఇంజనీరింగ్ అండి, చాలా అదేమో కొండలు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. అదే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అన్ని అందులో పెడతారు. ఇంకా ఎవరు గుడ్డ, కొండలు, కట్టెలు అవుతాయి అన్ని ఇంకెక్కడికి వచ్చి అంటే వాళ్ళు ఇది కొంచెం తక్కువ వాటికి ఉండాలని మొత్తం దీంట్లోనే చాలా సావుగా సింపుల్ గా ఉంటుంది. దాంట్లో చౌకలో కూడా ప్రజలే లేదు. వారి గురించి మేము ఒక సన్మాన పత్రం రాశాము. గంగల సన్మానం ఏదో పొగుడుతారు కదా, అక్కడ ఉంది. ఫ్యాక్ట్స్ రాశాము, అది నేను చదువుతాను. ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్లు చాలా ఓపెనింగ్లకు పోయింటారు. శ్మశాన ఓపెనింగ్ ఇదే. సినిమా ఓపెనింగ్, ఆర్ట్ ఓపెనింగ్ వెళ్ళాము. చాలా మంది విజిటింగ్ కూడా వస్తారండి. మరి ఈ సందర్భంగా ఏంటంటే కాటికాపుర హరిశ్చంద్రుల గారి గురించి మనం ఒకటి తెలుసుకోవాలన్నమాట. దీనిలో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడల్లా మనకి ఎంత పేషెన్సీ కావాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఎలా ఎదుర్కోగలిగాడు, మాట తప్పకుండా, మాట మీద ఎలా ఉంచున్నాడు. ఒక్క మాట మాట్లాడయ్యా, రాజ్యాలు ఇస్తామన్నాడు, ఒక్క అబద్ధం ఆడు. నో నక్షత్రుడు ఎన్నో చెబుతారు, ఎన్నో అవకాశం ఇచ్చినా కానీ మనకి ఇది హరిశ్చంద్ర నాటకం అంటే మనకి ఊర్లో పల్లెటూరులో చిన్నప్పుడు చరిత్ర అనమాట. ఈ చరిత్రలో ఈ క్యారెక్టర్ ఎంతో అద్భుతమైంది. అందుకని నా మిత్రులారా ఓవర్గా ఈ ప్రపంచంలో మాటలు ఇచ్చేయటం కాదు, మాట కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది హరిశ్చంద్రుడి దగ్గర చూసిన తర్వాత మనకు అది కాటి కాపర గురించి. గొప్ప మాట చెబుతాడు. రండి గురుగారు, ఇట్లాంటి రండి. ఆయన ఏం చెప్తాడంటే అది అసలు అది స్టన్నింగ్ డైలాగ్ గుర్రం జాషువా గారు రాశారు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనక మరలా కష్టములకు తావెక్కడ దొరుకునా అంటాడు. నేను చచ్చిపోతే పాపం ఈ కష్టాలు అంటే కష్టాలని ఎంత ప్రేమించాడు అనేది ఆయన అర్థమవుతుంది. రాజ్యం పోయింది, భార్య పోయింది, పిల్లలు పోయారు, ఒక అత్యంత హీనమైన పనిలో ఉన్నాడు. అయినా కానీ కష్టాలు పోతే ఎంత బాధపడతాడు, నేనే అన్నాడా? ఆయన నిందించుకుంటా ఈ దౌర్భాగ్య హరిశ్చంద్రుడు గతించిన వెనక మరల కష్టములకు తావెక్కడ దొరుకున్నాడు. చోటు ఉండాలి కదా, కష్టాలు పట్టుకున్నాయి. నేను పోతే కష్టాలు చూడండి, చిన్న కష్టం వస్తేనేమో వాడి మీద ఈడి మీద నెపలేస్తుంటాం మనం. ఏదైనా పెళ్ళ మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద, పక్కవాడి మీద, బిజినెస్ మీద వేస్తాం. కష్టాన్ని యాక్సెప్ట్ చేయటమే, కష్టాన్ని పేషెన్స్ తీసుకుంటే పైనుంచి ఆయన కష్టపడుతుంటే ఎవరు చూస్తున్నారు, పైనుంచి శివుడు పార్వతి పైనుంచి చూసి వాళ్ళకి పూలు మాలేశారు. మనం ఏంటంటే చిన్న కష్టం వస్తే పక్కడు గొడవ జైలుకి వెళ్ళి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. చిన్న సెంటు ఒక సెంటు ఒక అడుగు స్థలాల కోసం పగలతో పత్రికలతో కోర్టు చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అంత పేషెన్స్ తోటి ఇలాంటివన్నీ మనకు ఉంటే గానీ మన జీవితాలు కొంచెం మార్పు చెందుతాయి అనేది 100 కోట్ల బిల్డింగ్ కట్టిన ముఖంలో కంటే ముఖం ప్రశాంతంగా చూడండి. ఆ 100 కోట్లు మెయింటైన్ చేసేదానికి సస్తా ఉంటాడు. ఏముంది, శవాన్ని ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా లోపలికి పోతాడు, కాలిపోద్ది. బాధపడేది లేదు, ఆ శవం బాధపడదు. నన్ను ఎందుకు అట్లా కాలుతారు అందరూ. బతికినప్పుడే మనిషికి నాకు గౌరవం లే, నేను ముందరలే, నాకు ఫ్లెక్సీ పెద్దది కట్టు చిన్నది కట్టు, ఇవన్నీ ఇక్కడికి సైలెంట్గా ఉంటాడు మనిషి. ఇక్కడ సైలెంట్గా ఉంటాడు. సైలెన్స్ ప్లేస్ ఇదేనా? సైలెన్స్ మోస్ట్ సైలెంట్ ప్లేస్. థ్యాంక్ యూ.